సార్ నరసింహారెడ్డి సార్ నమస్తే, మాట్లాడండి. యాదగిరి గారు కూడా వచ్చారు సార్, సిద్దంకి గారు కూడా లైన్ లోకి వచ్చారు. వారు వచ్చేదాకా మనకు ఆడియో వీడియో ఇవ్వలేదు. మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్ ఇక్కడ ఇంకొకరు ఒక ఇద్దరు మ్యూట్ లో పెట్టుకోలేకపోతున్నారు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఓకే యాదగిరి గారు. సార్ సార్ కానివ్వండి సార్. ఈ పరిమళ ఓకే పరిమళ పాలమూరు డైరెక్ట్ గా పరిమళ పాలమూరు గారు, తర్వాత అరుంధతి తెలుగు, దయచేసి మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. మ్యూట్ లో తులనాత్మక సాహిత్యం. సార్ ఓకే సార్, రండి సార్. రైట్. తులనాత్మక సాహిత్యంలో మనం ఒక ఫిలాసఫీని ఏరడానికి అవకాశం ఉందని మనం మొదలు అనుకున్నాం. అంటే ఏ సిద్ధాంతానికి సంబంధించిన ఫిలాసఫీ గ్రంథమో, ఏ సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథమో ఆ సిద్ధాంతాన్ని ఆ గ్రంథంలో ఏరడం కాకుండా, కవిత్వంలో తెలుగు కవిత్వం కావచ్చు, ఇంగ్లీష్ కవిత్వం కావచ్చు, కవిత్వంలో మార్క్సిజం ఉందనుకోండి, మార్క్సిజం ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అనే దాన్ని చాలా వండర్ఫుల్ స్టడీ చేయడానికి అవకాశం ఉంది. మనం ఒక్కసారి మహాప్రస్థానం దగ్గరికి వద్దాం. మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ తోటి చెప్పాలని, మనము దేశ చరిత్రలు అనే ఒక పోయం ఉంది. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. దీన్ని మనం చాలా రిథమిక్ గా ఉంది, చాలా గొప్ప లోతైన కవిత అని అందరం నోటికి కూడా గుర్తుపెట్టుకుంటాం. కానీ దాని వెనక ఒక గొప్ప మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఉంది. మార్క్సిస్ట్ ఫిలాసఫీ కాదు, అసలు మార్క్స్ సేయింగే అది. ఏంటంటే, ధన నిర్ధన వర్గాల మధ్య, అంటే ఇట్లా చెప్పొచ్చు, దేర్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ ఫైట్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్. నేను మళ్ళీ మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను సార్, అన్మ్యూట్ లో చేస్తున్నాను. వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారని మ్యూట్ ఆల్ పెట్టాను సార్. ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు మాట్లాడండి సార్. దేర్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ ఫైట్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని మార్క్స్ చెప్పాడు. దాన్ని చాలా సరళీకరించి, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను, ఏ చిత్రం ఏ సాహిత్యం, ఏ శిల్పం ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం అనే ముందు పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అనేది కారల్ మార్క్స్ చెప్పిన మాటని అంత అద్భుతంగా తెలుగులో శ్రీశ్రీ చెప్పాడు. ఇది నిజంగా అంటే మార్క్సిజానికి మూల సిద్ధాంతమైనటువంటి వర్గ సంఘర్షణ లేదా వర్గ పోరు అనేది మిగిలిన భాషల్లో ఎట్లా చెప్పారు, అది ప్రజల్లో ఎంత మేరకు రీచ్ అయింది అని చేయడం కోసం జరిగే స్టడీ నిజంగా చాలా సరి అయిన కంపారేటివ్ స్టడీ, కంపారేటివ్ లిటరేచర్ అంటే అది అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, అంటే తులనాత్మక అధ్యయనం చేసిన వాడికి శ్రీశ్రీ ఆనాడే పేరు పెట్టుకొని చేశాడా లేదా తెలియదు, కానీ ఆయన అక్రాస్ ది లాంగ్వేజెస్ చాలా స్టడీ చేశాడు. అది మనకు అందరికి ఆయన చాలా పోయమ్స్ లో కనబడతా ఉంటది. ఆయన ఒక చోట ఏమంటాడంటే, యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖనేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి అన్నాడు. మనము ఒక్కసారి దీని లోతుల్లోకి పోయి చూస్తే, యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఎందుకు ఖనేల్మన్నాయి అని ఒక పాఠకుడు ఆలోచిస్తాడు. ఆలోచిస్తే అది కూడా మార్క్సిజం నుంచి పుట్టినటువంటి వాక్యాలే. యముడు ఒక పెత్తందారికి ప్రతీక అనుకుంటే, యముడు వాడుకునేటటువంటి వాహనము దున్నపోతు. అది చేసి పగలు రాత్రి పండగ చెయ్యడం వల్ల యోగా ఎట్లా ఫ్లెక్సిబుల్ గా తిరుగుతుంది. హలో హలో, ఎవరో మాట్లాడుతున్నారు సార్, మొత్తం తిరుగుతుంది 360. రైట్. అయితే యముని మహిషము ఇట్లా
విశ్రాంతి లేని శ్రమ చేయాల్సి వస్తుంది అని ఒకసారి ఎదురు తిరగడం కోసం యముని వైపు తల తిప్పి చూసింది. ఆ తల తిప్పి చూసినప్పుడు దానికి ఉండేటటువంటి లోహపు గంటలు ఖనేల్మన్నాయి అని, అంటే ఒక ధిక్కారాన్ని సూచించింది అని చెప్పడం కోసం ఆయన అంత మార్మికంగా చెప్పాడు. యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటున ఖనేల్మన్నాయి అనే దానికి ఈ అర్థాన్ని మనం చెప్పుకుంటే, దాని కింద నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికిపడ్డాయి కూడా అర్థం చేసుకోవాలి. అది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. మనం తెలుగు చదువుకొని నరకలోకంలో జాగిలాలు ఎక్కడున్నాయి, కుక్కలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ గ్రీక్ మైథాలజీలో వాళ్ళకి ఒక నరకం ఉంది. ఆ నరకంలో మనలాగా యముడికి భటులు వీళ్ళంతా 24 hours పనిచేయడము ఇవన్నీ ఉండకుండా వాళ్ళ నరకలోకంలో ఏం చేస్తారంటే పాపులందరినీ ఒక గదిలో బంధించి ఆ గదికి దర్వాజా దగ్గర భయంకరమైన ఆకారాలు 3-4 తలలు కలిగినటువంటి కుక్కలని కాపలా పెడతారు. ఈ కాపలా పెట్టినప్పుడు వీడు ఈ బాధలు తట్టుకోలేక ఈ గది నుంచి బయటకు పోవాలని చూసినప్పుడు నరకలోకపు జాగిలాలు వాళ్ళని పాపులని బెదిరిస్తా ఉంటే వీడు మళ్ళీ వచ్చి రూమ్ లోనే పడి ఉంటాడు. ఈ జాగిలాలు నరకలోకంలో ఉన్నాయి. అక్కడ నరకలోకంలో ఉండే జాగిలాలకి కూడా ఏమనిపించిందంటే, మాకు కూడా ఒక విశ్రాంతి లేదు, ఒక పండగ లేదు, ఒక సెలవు రోజు లేదు అని ఆ కుక్కలు కూడా ఈ పాపులు ఏమైపోతే మాకేంది, పాపులు ఎంత శిక్ష అనుభవిస్తున్నారో మేము కూడా అంతే శిక్ష అనుభవిస్తున్నాము అని ఆ నరకలోకపు జాగిలాలు వాటికి కట్టేసిన గొలుసును తెంపుకొని పారిపోయినాయి అని చెప్పారు. ఇది కూడా మార్క్సిజం లోతు తెలియడం కోసం మార్క్సిజాన్ని నిబిడీకరించి చెప్పినటువంటి ఒక కవిత. ఇది నిజంగా విశ్లేషణ చేస్తే, ఒక కంపారిటివ్ స్టడీ చేస్తే తేలేటటువంటి అంశాలు. అట్లాగే మనకు చాలా భూమి కథలు వచ్చాయి. ముఖ్యంగా 1970 నుంచి 90 మధ్య ఉత్తర తెలంగాణలో వచ్చిన భూమికి సంబంధించిన కథలు అల్లం రాజయ్య గాని, రఘోత్తమ రెడ్డి గాని ఇట్లాంటి వాళ్ళు రాసిన చాలా కథలని మనము టాల్స్టాయ్ రాసిన కథలతో కూడా పోల్చి కంపారిటివ్ స్టడీ చేయొచ్చు. టాల్స్టాయ్ మనిషికి ఎంత భూమి కావాలి అని ఒక కథ రాశాడు. చాలా విచిత్రంగా ఉంటది ఆ కథ. ఏంటంటే, భూమి మీద దాహం కొద్దీ నీకెంత భూమి కావాలంటే అంత తీసుకో అని చెప్పిన ఒక పెద్ద మనిషి మాట విని రోజంతా ఎంత మేరకు సార్ మీదే ఫోను ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. మీది మ్యూట్ లో పెడితేనే సౌండ్ వినబడతలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి సార్, మీది ఆన్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్. నాది డిస్టర్బెన్స్ ఉందా? ఇప్పటిదాకా మీదే సార్. మీరు మ్యూట్ లో పెడితేనే. మిగతా కూడా దయచేసి మ్యూట్ లోకి వెళ్ళండి సార్. ఓకే సార్, కానివ్వండి సార్. అయితే ఇప్పుడు ఇందాక మార్క్స్ చెప్పిన ఫిలాసఫీ ఎట్లయితే ప్రపంచాన్ని ఉరుతలు సార్, అట్లాగే సార్ 6 అడుగుల నేల ఆరు అడుగుల నేల కాదు, మనిషికి ఎంత భూమి కావాలి అది. రైట్. మనిషికి ఎంత భూమి కావాలని కథ పేరు. అవును సార్, చదివినావు కదా. అయితే వాడు భూస్వామి తనకి చివరికి కోపం వచ్చి, నీకు ఒక రోజులో నువ్వు ఎంత దూరం నడిచి వస్తే అంత భూమి నీదే పో అని చెప్తాడు. అది ఆ మాటని పట్టుకుని వాడు నడక కాకుండా పరుగు తీస్తాడు. పరుగు రోజంతా తీసి చివరికి ఇంత భూమి నాదే కదా అని వచ్చి కింద పడి ఆ అలసటలో చనిపోతాడు. వాడు హార్ట్ అటాక్ లాంటిది వస్తుండొచ్చు, దాన్ని చనిపోతాడు.
అది అంటే భూదాహానికి సంబంధించిన ఒక కథని సింబాలిక్ గా చెప్పాడు ఆయన. అవును. అట్లాంటి కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. చాలా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా అల్లం రాజు చేశారు కథ. మూమెంట్ లో వచ్చిన కథలు మళ్ళీ సార్. ఓకే సార్. ప్రభావితం చేసిందో అట్లాగే ఫ్రాయిడియన్ థియరీ కూడా అంత గొప్పగా ప్రభావాన్ని చూపించింది. ఆల్మోస్ట్ ఆయన ఆర్థిక సంబంధాలని ఈయన లైంగిక సంబంధాలు అన్నాడు. అందరికీ తెలిసిన విషయం. అంటే మనిషి సమాజంలో ఉండే మానవ సంబంధాలన్నీ లైంగిక సంబంధాలే అంటాడు టూకీగా చెప్పాలంటే. ఎవరు? ఫ్రాయిడ్ తో పాటు యూంగ్, అడ్లర్ వీటిని కంటిన్యూ చేశారు. ఈ కంటిన్యూ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు కనిపెట్టిన 3 స్టేజెస్, మనిషి జ్ఞానానికి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి కాన్షియస్, ఇంకొకటి అన్కాన్షియస్. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి సబ్ కాన్షియస్నెస్ అనేది పనిచేయడం వల్ల వ్యక్తి ఆలోచనలలో చాలా తేడాలు ఉంటాయి అని, దీని తర్వాత మానసిక రోగాన్ని నయం చేయడానికి వీటి వాడుకోబడ్డాయి. వాళ్ళే అణిచి ఉన్న కోరికలన్నీ కలలుగా వస్తాయి అని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా తెలుగులోకి వచ్చాయి. వీళ్ళు చెప్పిన ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ మాట చాలా చోట్ల చిత్రించబడ్డది. లిబిడో అని ఒక థియరీ చెప్పారు. ఈ లిబిడో ఏంటంటే మనిషికి తెలిసి తెలియకుండా సుప్త జ్ఞానంలో ఒక అవగాహన ఉంటది. ఆ అవగాహననే లిబిడో అన్నారు. అంటే ఒక అన్నకి తమ్ముడికి మధ్య ఉండే స్నేహం కంటే, ఒక అక్కకి చెల్లెకి మధ్య ఉండే స్నేహం కంటే, ఒక అన్నకి చెల్లెలికి మధ్య స్నేహం గట్టిగా ఉంటుంది అంటాడు. ఒక అక్కకి తమ్ముడికి మధ్య స్నేహం గట్టిగా ఉంటుంది అంటాడు. ఇట్లా ఉండడానికి కారణాన్ని లిబిడో అన్నాడు ఆయన. తర్వాత మనిషి మానసిక స్థితి ఆయన ప్రవర్తనని నిర్ణయిస్తుంది అని చెప్పడానికి మనోళ్ళు చాలా మంది చాలా నవలలు రాశారు. ఇదంతా సిగ్మండ్ ఫ్రాయిడ్, అడ్లర్, యూంగ్ తీసుకొచ్చినటువంటి ఫిలాసఫీ ఇక్కడ రికార్డ్ అయింది. చివరకు మిగిలేది అనే నవల మనందరికీ తెలుసు. చివరకు మిగిలేదిలో ఆ హీరో మొత్తం తన జీవితంలోని తన మనుగడంతా మహిళల చుట్టే తిరుగుతూ ఉంటది. ఆ మహిళల ప్రవర్తన వల్లనే అతని జీవితం పరిణామం చెందుతూ ఉంటుంది అని చెప్పాడు. ఇందాక నేను చెప్పిన ఈ లిబిడోని అప్లై చేయొచ్చు దానికి. తర్వాత అసమర్థుని జీవయాత్రలో ఆయన మానసిక స్థితి, ఆయన ఒక ఫ్యూడల్ సొసైటీ నుంచి వచ్చి నువ్వు ఉద్యోగం చేసి బతుకు తెరువు అంటే నేనేంటిది, నేను ఉద్యోగం చేయాలనా, నేను పని చేయాలనా అనే ఒక స్వభావం. తర్వాత అల్పజీవి రావిశాస్త్రి గారిది, అంపశయ్య నవీన్ గారిది, ఇవన్నీ కూడా ఎంతో కొంత ఫ్రాయిడియన్ థియరీని రిఫ్లెక్ట్ చేసి వచ్చిన రచనలు. ఇట్లనే వేరే భాషల్లో కూడా ఉంటాయి. వాటిని అధ్యయనం చేసేటప్పుడు వాటి భాషల్లో అవి పాత్రలు అట్లా ఎందుకు చిత్రించబడతాయి అని అధ్యయనం చేయడం నిజమైన కంపారిటివ్ స్టడీ. కేవలం పాత్రలు ఎట్లా ఉన్నాయి అని మాత్రమే అధ్యయనం చేయడం కంపారిటివ్ స్టడీ కాదు. ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏంటంటే హోమర్ ఇలియడ్ అని రాశాడు. చాలా మహాకావ్యం అది. ఆ ఇలియడ్లో ఒక మహావీరుడు ఉంటాడు. ఆయన ఆగమెమ్నన్ ఆయన పేరు. ఈ ఆగమెమ్నన్ అనే మహావీరుడు తన శత్రురాజుని ఓడించిన తర్వాత, శత్రు సైన్యాన్ని సంహరించిన తర్వాత, శత్రు సైన్యంలోని సైనికులని చంపి వాళ్ళ మాంసంతో వంటలు చేయించి యుద్ధ భూమిలో తన సైనికులతో కలిసి విందారగిస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఆగమెమ్నన్ తన శత్రు సైన్యం యొక్క మాంసాన్ని తింటాడు. దీనికి ప్యారలల్ గా ఒక్కసారి మనం ఆగి మన ఇండియన్ ఫిలాసఫీకి కూడా వద్దాం. రామాయణంలో రాముడు రావణుణ్ణి చంపిన తర్వాత
రాముడు ఏదంటే అది చేయవచ్చు, ఏది చేయాలనుకుంటే అది చేయగలడు. కానీ రాముడు ఏం చెప్తాడంటే వాళ్ళ తమ్ముడు విభీషణుడికి మీ అన్నని సంస్కారవంతంగా అంత్యక్రియలు చేయమని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు కంపారిటివ్ స్టడీ ఎట్లా ఉండాలి? మనం ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడు అగమెమ్నన్, రైట్ సైడు శ్రీరాముడు లేదా రాముడు, ఈయన శత్రువులను చంపాడు, ఈయన శత్రువుని చంపాడు, ఈయన వాళ్ళ మాంసం తిన్నాడు, ఈయన వాళ్ళ ఇట్లా కాదు. అగమెమ్నన్ తన శత్రువు యొక్క సైన్యాన్ని చంపిన తరువాత వాళ్ళ మాంసాహారాన్ని భుజించడం ద్వారా అతను పొందిన తృప్తికి కారణాలు ఆ సమాజంలో ఉండుంటాయి. అంత కసి అక్కడ పెరగడానికి కారణాలు ఆ సమాజంలో ఉంటాయి. అది యుద్ధం చేత నిరంతరం ప్రభావితమైనటువంటి గ్రీక్ నేల దానికి ఏం కారణాలు ఇచ్చిందో అది మనకు కూడా నిజానికి తెలియదు. అవి పరిశోధిస్తుంది తులనాత్మక అధ్యయనం. ఎట్ ది సేమ్ టైం రాముడు లంకలో రావణుణ్ణి చంపిన తర్వాత ఏం కారణం చేత గౌరవప్రదంగా అతని అంత్యక్రియలు చేయమని కోరి ఉంటాడు, అది ఇక్కడ ఫిలాసఫీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఫిలాసఫీ ఇట్లా ఉండడానికి ఈ సమాజం యొక్క గమనం కారణం. అతని ప్రవర్తన అట్లా ఉండడానికి ఆ సమాజం యొక్క గమనం కారణం. ఈ గమనాల యొక్క శక్తుల్ని అంటే గమనాలకి మూలాల్ని కనిపెట్టడమే తులనాత్మక అధ్యయనం అని చెప్పారు. ఐ థింక్ ఇది ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కంపారిటివ్ లిటరేచర్. ఇట్లా ఆలోచించి రాసేటటువంటి సిద్ధాంత గ్రంథాలు తులనాత్మక సాహిత్యం అవుతాయి తప్ప మిగిలిన విషయాలని కేవలం తులన చేయడం మాత్రం తులనాత్మక అధ్యయనం కాదు అని నేను చెప్పగలను. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని మూమెంట్స్ వస్తాయి. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తోటే మనం ఏంటంటే 1911లో బెంగాల్ విభజన జరిగినప్పుడు బిపిన్ చంద్రపాల్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కూడా తిరిగాడు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా గోదావరి జిల్లాలలో తిరిగాడు. గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు చిలకమర్తి ఆయన ఇంగ్లీషు స్పీచ్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్పి ఈయన కొంచెం మార్చి కూడా ఒక పద్యం చెప్పాడు. మనందరికి మీకు తెలిసిన పద్యమే. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడసరి గొల్లవారు చున్నారు గట్టి. ఈ ఉండదు, అది తమిళంలో ఉండి ఉంటది. ఇంకా వేరే వేరే ప్రాంతాలలో ఆయన ఎక్కడ విజిట్ చేసినప్పుడు అక్కడ కూడా రిఫ్లెక్షన్ ఉండి ఉంటది కానీ ఇక్కడ ఆటవెలదిలో ఇక్కడ తేటగీతిది, ఇక్కడ తేటగీతిలో వచ్చింది, ఇంకొక భాషలో ఇంకొక ఫామ్ లో వస్తుంది, ఇంకొక దాంట్లో పాటలాగా వస్తుంది. రావడానికి మూలాలు అక్కడి సాహిత్య సంబంధంగా ఉంటాయి. అక్కడి సాహిత్యానికి రిలేటెడ్ మూలాలు ఉంటాయి. అక్కడి సాహిత్యం ఏంటి అనేది పట్టడం కంపారిటివ్ లిటరేచర్. అట్లా చూసినప్పుడు మనము హిందీలో ఒక పోయం చెప్పాలి, చాలా గొప్ప పోయం అది. మాఖన్లాల్ చతుర్వేది దేశభక్తులు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పడానికి ఆయన చాలా పరోక్షంగా ఫూలోంకి చాహ్ అనే ఒక పోయం రాశాడు. చాహ్ నహి సుర్ బాలాకే గహనోం మే గూంథా జావు, చాహ్ నహి మహారాజుం కా సర్ పర్ ఇఠలాము, చాహ్ నహి ప్రేమి మాలా మే లలిచాము అని ఇట్లా ఉంటుంది. దాని తెలుగులో చెప్తే ఇట్లా చెప్పొచ్చు. కోరికలు లేవు సురబాల మెడమాలలో జేరిపోవా, కోరికలు లేవు దైవాల శిరమెక్కి గర్వమ్ము నొంద, కోరికలు లేవు ప్రేమికుల మాలలో పుష్పమై తూగా, కోరికలు లేవు రారాజు శవయాత్రలో సాగిపోవా, ఓ వనమాలి నన్ను త్రెంచి విసరు మా దారి, ఏ దారిలో నడిచి బలివీరుడేగునో, భరతమాత విముక్తి కొరకు ప్రాణాలు తృణముగా భావించు కొనుచు. ఇట్లాంటి దేశ భక్తుల్ని లేదా స్వాతంత్ర పోరాట యోధుల్ని స్మరించే కవిత్వం ఇండియాలో ఉన్న అన్ని 29 భాషల్లో వచ్చి ఉంటుంది. దీన్ని కంపేర్ చేయడం కూడా ఒక గొప్ప అధ్యయనం. దీన్ని కంపేర్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ భాషలో ఇట్లా ఎందుకు వచ్చింది అని మూలాల్లోకి వెళ్ళి చూడడం నిజంగా కంపారిటివ్ స్పిరిట్. అట్లాగే ఇంకొక కథ ఎపిక్స్ నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, దేని నుంచి అయినా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ
తాత్వికత మాత్రం ఒకటే. కేవలం భాషల్ని, కేవలం అక్కడ ఉండేటటువంటి పాత్రల్ని పోల్చడం కాకుండా దాని మూలాల్ని పట్టుకొని ఆ పాత్ర అట్లా ప్రవర్తించడానికి ఏంటి కారణం అని చెప్పడం మౌలికంగా తులనాత్మక అధ్యయనం లక్షణం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు తెలుగులో కాదు, సంస్కృతంలో దుర్యోధనుడు తెలుసు. దుర్యోధనుడికి తల్లి గాంధారి. ఆమెకు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతూ ఉన్నప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఏంటంటే పాండవులు నా కొడుకుని చంపేస్తారు, కాబట్టి నా కొడుకు చావకుండా ఏం చేయాలి అని ప్రతి తల్లి ఆలోచించినట్టే ఆమె ఆలోచించింది. ఆలోచించి ఆమెకు ఒక ఉపాయం తోస్తుంది. ఆ ఉపాయం ఏంటంటే తన భర్తతో పెళ్ళైనప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి నా భర్త చూడని లోకాన్ని నేను మాత్రం ఎందుకు చూడాలని ఆమె కళ్ళకి గుడ్డ కట్టుకుంటుంది. ఆ గుడ్డ కట్టుకోవడం వల్ల ఆమె కళ్ళకి ఒక అద్వితీయమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి మొట్టమొదటిసారి దేని మీద ప్రసరిస్తే అక్కడి వస్తువు వజ్ర సదృశం అవుతుంది అని ఆమెకు తెలుసు. ఈ వజ్ర సదృశం అయ్యే అవకాశాన్ని తీసుకుని నా కొడుకుని బతికించుకుందాము అని అనుకుంటుంది. చాలా అద్భుతమైన ఆలోచన నిజానికి అది. అందుకు దుర్యోధనుణ్ణి పిలిచి, నేను నీ శరీరాన్ని మొత్తంగా ఒక్కసారి నా కళ్ళతో తొలిచూపు చూస్తానురా, చూస్తే నువ్వు వజ్ర సదృశమైన శరీరం ఉంటుంది నీకు, నువ్వు చావులేని వాడు అవుతావు అని ఆమె పిలుస్తుంది. పిలిస్తే అతను కూడా మంచిదే కదా అని మొత్తం బట్టలన్నీ తీసేసి నగ్నంగా వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే శ్రీకృష్ణుడికి అసలు విషయం తెలిసిపోతుంది. ఇతని శరీరం కనుక నిజంగా వజ్ర సదృశం అయితే పాండవులకు ప్రమాదం కాబట్టి వజ్ర సదృశం కాకుండా చేయాలని ఒక పథకం వేస్తాడు. వేసి దుర్యోధనుడికి గాంధారికి మధ్యలో వచ్చి చక్కగా నిలబడతాడు. నిలబడి దుర్యోధనుడి దిక్కు తిరిగి, అవ్వ ఏంటయ్యా బావా, ఇంత నగ్న శరీరంతో ఎంత తల్లి అయినా స్త్రీ కదా, అట్లా పోతావా, సిగ్గులేదు నీకు అంటాడు. అంటే వాడు నిజంగా సిగ్గుపడి మొలకి బట్ట కట్టుకొని పోతాడు. అప్పుడు గాంధారి తన కళ్ళని తెరిచి చూస్తుంది. మిగిలిన శరీరం అంతా వజ్రం అవుతుంది, కానీ నడుము దగ్గర వజ్రం కాదు. చివరికి అదే కారణం చేత అతడు చంపబడతాడు. అదంతా మనకు తెలిసిన కథ. ఇట్లాంటి కథ గ్రీక్ పురాణంలో ఒక దాంట్లో ఉంది. దాంట్లో అచిలీస్ అనే ఒక వీరుడు ఉంటాడు. ఈ అచిలీస్ అనే వీరుడు పుట్టడం కంటే ముందు నుంచే ట్రోజాన్ వార్ జరుగుతూ ఉంటుంది. ట్రోజాన్ వార్ కొన్ని వందల సంవత్సరాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా జరిగే ఈ యుద్ధంలో పుట్టిన ప్రతి పిల్లవాడు 15 ఏళ్ళు రాగానే యుద్ధంలోకి పోయి చనిపోతాడని ఆ తల్లిదండ్రులకు తెలుసు. తమ తండ్రులకు తెలియదు. తండ్రులు ఉండరు, తండ్రులు కూడా చనిపోతారు. తల్లులకు తెలుసు. ఇక్కడ మన గాంధారి పొందిన వేదన అక్కడ వాళ్ళ అచిలీస్ తల్లి కూడా పడుతుంది. పడి ఆ కొడుకుని ట్రోజాన్ వార్లో చనిపోకుండా ఏం చేయాలని ఆలోచించి సూర్యదేవుడిని ప్రార్థిస్తుంది. సూర్యదేవుడు ఆమెకు ఒక దైవ పాయసాన్ని ఇస్తాడు. ఈ పాయసంలో నీ కొడుకు శరీరాన్ని ముంచితే, కంప్లీట్గా ముంచితే, ఒకేసారి ముంచాలి, ముంచితే శరీరం వజ్రం అవుతుందని చెప్తాడు ఆయన. ఈమె ఆ పాయసంలో తన కొడుకుని మ్యాక్సిమం శరీరం ముంచాలని మడమ దగ్గర పట్టుకొని రివర్స్లో ముంచుతుంది, తీస్తే శరీరం అంతా వజ్రం అవుతుంది. కానీ ఆమె ఎక్కడైతే పట్టుకుందో అక్కడ అది తగలదు. ట్రోజన్ వార్లో పోతాడు. ఆ ట్రోజన్ వార్లో ఇతడి మరణ రహస్యం వాళ్ళు తెలుసుకుంటారు. మడమ దగ్గర కొడితే చనిపోతాడు అంటారు, మడమ దగ్గర కొడతారు, చనిపోతారు. ఇది ఒక కథ. ఈ కథకి మనం దుర్యోధనుడు కథకి మధ్య కొన్ని సామ్యాలు కనబడతాయి. దీంట్లో కూడా ఈ సామ్యాలకి హేతువుల్ని ఆ పురాణాల్లో వెతుక్కోవచ్చు అని తులనాత్మక సాహిత్యం చెప్తుంది. అయితే ఐఎమ్ ఆడిబుల్, నేను చెప్పేది వస్తుంది కదా తిరుపతి గారు? వస్తుంది సార్. వస్తున్నా చాలా స్పష్టంగా వస్తున్నా. చెప్పండి సార్. వస్తుంది సార్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మనకు ఈడిపస్ రెక్స్ అని చాలా మందికి తెలిసిన కథే. విషాద సారంగధరం కూడా చాలా మందికి తెలిసిన కథే. ధర్మవరం రామకృష్ణమాచార్యులు చాలా అద్భుతమైన నాటకం రాశాడు దాన్ని. అసలు నిజం ఏంటిదో మనకు ఎవరికి తెలియదు. ఈయన ఏం చేస్తాడంటే, రాజరాజ నరేంద్రుడు
కొడుక్కి పిల్లని చూద్దామని పోయి ఆ పిల్ల బాగా నచ్చడం వల్ల నేనే చేసుకుంటా అనుకున్నాడు అనేది ఒక వర్షన్. ఆమె అది ఎవరైతే వెంగి సామ్రాజ్యానికి కోడలుగా రాబోతున్నామే ఆమె ఏమనుకుంటదంటే నేను సారంగధరుణ్ణే పెళ్లి చేసుకోబోతున్నా అని ఆమె అనుకుంటది, ఆ భ్రమలో ఉంటది. ఈమెకి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే నువ్వు వేంగికి కోడలుగా పోతున్నావు అని వాళ్ళు చెప్తారు. మొత్తం మీద ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఏం చేశారంటే అన్ని ఉదాత్తమైన పాత్రలను సృష్టించాడు. అంటే వేంగి ప్రభువు తప్పు లేదు, వేంగి యువరాజు తప్పు లేదు, చిత్రాంగి తప్పు లేదు. చిత్రాంగి ఏమనుకుంటుందంటే సారంగధరుణ్ణి పెళ్లి చేసుకుంటా అనుకుంటది. రాజరాజ నరేంద్రుడు ఏమనుకుంటాడంటే నేనే పెళ్లి చేసుకుంటున్నా, నేనే అడగడానికి పోయినా అని అనుకుంటాడు. ఇట్లాంటి క్రమంలో ఆమె రాజభవనంలో ఉండి సారంగధరుడు పొరపాటు కాలంలో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడం ఇదంతా మనకు తెలిసిన కథే. దీన్ని మనం ఒక్కసారి ఈడిపస్ రెక్స్ పోతే ఇంతకంటే అద్భుతమైన కథనం అక్కడ జరిగింది. గ్రీక్ సామ్రాజ్యంలో రాజుకు కొడుకు పుట్టగానే మనలాగానే జాతకం చూపిస్తారు. జాతకం చూపిస్తే ఈయన ఇంత గొప్పవాడవుతాడు అంత గొప్పవాడవుతాడు అని చెప్పినట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళు అక్కడి జ్యోతిష్యులు ఏం చెప్తారంటే ఇతను మహా సామ్రాజ్యాన్ని జయిస్తాడు, విశ్వవిజేత అవుతాడు అక్కడ చెప్తారు. రెండోది ఏం చెప్తారంటే కానీ అత్యంత పాపకార్యం చేస్తాడు, తల్లికే భర్త అవుతాడు అని రెండోది చెప్తాడు. ఆ మాట విన్న తండ్రి ఏం చేస్తాడు, వాడు విశ్వవిజేత కాకుండా కానీ తల్లికి భర్త అయ్యేవాడు నా కొడుకు అయితే చరిత్రహీనుడు అయిపోతా నేను కూడా అని చెప్పి వీడిని చంపేసేయండి అని రాజభటులకు ఆజ్ఞ ఇస్తారు. రాజభటులు పట్టుకొని పోయి చంపడానికి అడవిలోకి తీసుకుపోయి చంపేటప్పుడు మనసు రాక ఇంత చిన్న పిల్లవాడిని ఎట్లా చంపుతామని గొర్రెలం వేసేవాడు ఉంటే వాడికి ఇచ్చేసి వచ్చేస్తారు. వాడు గొర్రెలం వేసేవాడి దగ్గర పెరుగుతాడు, తర్వాత సైన్యంలో చేరతాడు. పెద్ద అయిన తర్వాత వేరే రాజ్యంలో సైన్యంలో సైన్యాధ్యక్షుడు అవుతాడు. కొద్దిగా వీరత్వం అయిన రాచరత్వం ఉంటుందని అందులో చెప్తారు. అయిన తర్వాత వాడే రాజవుతాడు ఆ పక్క దేశానికి, మొత్తం ప్రపంచాన్ని జయిస్తూ ఉంటాడు. ఆ జయించిన క్రమంలో ఈ రాజ్యానికి కూడా వస్తాడు, ఈ రాజ్యాన్ని కూడా జయిస్తాడు. జయించిన తర్వాత ఒక సంప్రదాయం మన దగ్గర కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఏ రాజ్యాన్ని అయితే జయిస్తారో ఆ రాజ్యపు అంతఃపుర కాంతలందరూ ఆయన భార్యల కిందే లెక్క. వీడికి కూడా ఈడిపస్ రెక్స్కి కూడా అట్లా ఇక్కడ చాలా మంది భార్యలు అవుతారు, వాళ్ళతో పిల్లలు కంటాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ రాజ్యంలో చాలా అరాచకాలు, చాలా ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఇంత ఘోరం జరగడానికి కారణాలు ఏంటి, కరువు, దుర్భిక్షం ఇవన్నీ అని ప్రజలు ప్రార్థిస్తే ఈడిపస్ రెక్స్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తారు. పరిష్కారం ఏంటంటే అతను చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం. అంటే అతను ఆత్మహత్య చేసుకుంటాడు ఈ కథ. సో ఈడిపస్ రెక్స్ కథకి విషాద సారంగధరం నాటకానికి చాలా గొప్ప కంపారిటివ్ స్టడీ చేయడానికి స్కోప్ ఉంది, కానీ చేసినట్టయితే అవకాశం లేదు. చాలా మైథాలజీలలో, చాలా పురాణ గాథలలో, చాలా కవిత్వంలో సామ్యాలు ఉంటాయి. మనకి అదేంటి బండెడు భోజనం తింటాడు అని ఒక రాక్షసుడు బకాసురుడు ఉంటాయి. ఎస్, బకాసురుడు బండెడు భోజనాన్ని రోజు పంపించాలి అంటే ఇక బండెడు భోజనాన్ని పంపించలేక వాళ్ళందరినీ తినకుండా భీముడు పోయి ఏదో చంపేస్తాడు. ఇది ఉంది. అట్లాగే గ్రీకులో మెడ్యూసా అని ఒక మాయలాడి అనుకో, మాయల స్త్రీ ఉంటుంది. ఆమె తల వెంట్రుకలు పాములు. ఆమె ఎవడిని చూసినా, ఆమెను ఇంకెవడు చూసినా వాడు రాయి అయిపోతాడు. ఆమె మొత్తం లోకాన్ని హింసిస్తూ ఉంటుంది. వాడిని చంపడం కోసం ఆమె శిలా అయిపోతూ ఉంటాడు. అప్పుడు దానికి ఒక టెక్నిక్ వేశారు. ఇంకొక కొత్త చురుకైనటువంటి రాజకుమారుడు ఒక అద్దం తీసుకొని రివర్స్లో ఆమెని అద్దంలో చూస్తూ పోయి వెనక నుంచి పొడిచి చంపుతాడు. అట్లా ఆమె చనిపోతుంది. ఇట్లాంటి కథలు ఉన్నాయి.
యూదుల కథలు ఉన్నాయి, తర్వాత బౌద్ధ జాతక కథలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో కోణాల నుండి కంపారిటివ్ స్టడీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. వీటిని నిజానికి కంపారిటివ్ స్టడీ చేసి ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇక మనము ఎగ్జాంపుల్ చెప్తే సుభద్ర కుమారి చౌహాన్ శ్రీశ్రీ బాల్య కవిత్వాన్ని మాత్రమే చదువుతూ బాల్య కవిత్వంలోని మూలాల్ని పట్టుకోవచ్చు. ఆజా బచ్పన్ ఏక్ బార్ ఫిర్ దే దే అప్నీ నిర్మల్ శాంతి వ్యాకుల్ వ్యథా మిఠానే వాలి అంతవరకు పై పోయం అందరు చదువుతారు. కానీ ఆమె అందులో చివరిలో ఏమంటదంటే, పాయా మైనే బచ్పన్ ఫిర్సే బచ్పన్ బేటీ బన్ ఆయా, పాయా మైనే బచ్పన్ ఫిర్సే బచ్పన్ బేటీ బన్ ఆయా, ఉస్కి మోహనీ మూర్తి దేక్కర్ ముజ్మే నవజీవన్ ఆయా అని ఆమె ఆ పోయంని ముగిస్తాడు. ఇట్లా శైశవ గీతి అని దాశరథి కూడా ఒక అద్భుతమైన పోయం రాశాడు. ఇట్లా బాల్యం మీద రాసినటువంటి కవిత్వాన్ని డిఫరెంట్ పోయిట్స్ మధ్య స్టడీ చేస్తూ వాళ్ళ బాల్యం అట్లెందుకుంది, వీళ్ళ బాల్యంలో ఏ సామాజిక ప్రభావాలు ఉన్నాయి అని కంపారిటివ్ స్టడీ చేయడం కూడా దీంట్లో కంపారిటివ్ స్టడీకి నిజమైన ఎగ్జాంపుల్ కాగలదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే నేను అనుకుంటా గంట దాటింది కదా, నేను షల్ ఐ కంక్లూడ్? ఇంకొక 2 minutes తీసుకో. ఓకే, ఒక సోమర్సెట్ మామ్ మన అందరికీ చాలా మంది ఇష్టమైన రచయిత. సోమర్సెట్ మామ్ ఒక కథ రాశాడు, దాని పేరు ఏంటంటే ఇల్లిటరేట్. ఇల్లిటరేట్లో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో ఫోర్మన్ అని ఒక యువకుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, పెళ్ళయింది. ఈ ఫోర్మెన్కి చదువు రాదు, అయితే చాలా చక్కగా పనిచేస్తాడు. మిగిలిన అందరూ ఫాదర్స్ అన్ని ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు అక్కడ. ప్రతి ఫాదరు పోయేటప్పుడు అదే వీడిని వదిలిపెట్టి పోతున్నానే, ఇంత మంచి వర్కర్ నాకు మళ్ళీ దొరుకుతాడా, ఇంత మంచి క్లర్క్ అసిస్టెంట్ దొరుకుతాడా అని అనుకునేంత మంచి మనిషి. కానీ ఒక ఫాదర్ ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఆయన చెప్తాడనమాట, నువ్వేం చదువుకున్నావు అంటే నాకు చదువు రాదు సార్ అంటే, చదువు రానోడు నా చర్చిలో ఉండనవసరం లేదు, యు ఆర్ డిస్మిస్డ్ అంటే లేదు. చాలా బాధపడిపోయి బదిలాడితే అయితే నీకు ఒక టైం ఇస్తా, 15 రోజులలో నువ్వు చదువు నేర్చుకొని రావాలంటే, నాకు చదువు రాదు, మా ఆవిడకి కొంచెం చదువు వస్తే పెళ్ళి అయిన దగ్గర నుంచి వెళ్ళి నా ప్రాణం తిని నాకు చదువు నేర్పాలని ట్రై చేసింది ఆమె, అయినా నేను నేర్చుకోలేకపోయినా, ఇక నాకు ఈ జీవితంలో చదువు రాదు సార్, నేను ఎట్లన్నా నన్ను బతకనియండి అని అంటాడు. అంటే చదువు రాకపోతే 16వ నాడు నువ్వు ఇక్కడికి రానే రావద్దు అంటాడు. అంటే వీడు చాలా విచారంతో బయటకెళ్ళి వీడికి విచారం ఎక్కువైనప్పుడు సిగరెట్ తాగాలనే ఆలోచన ఉంటుంది. 16వ రోజు దాకా ఎందుకు, నాకు ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది, నా ఉద్యోగం పోయినట్టే అనుకొని సిగరెట్ కొని తాగుదాం అనుకొని చూస్తే ఎక్కడ సిగరెట్ షాప్ కనిపించకపోతే వాడు ఆ పక్కన లండన్ అవుట్స్కట్స్ ఏదో ఉన్నట్టుంది, ఆ అవుట్స్కట్స్ లో మొత్తం తిరిగితే సిగరెట్ షాప్ కనిపించదు. వానికి చాలా కోపం వచ్చి, ఇంత ఏరియా తిరిగితే ఒక సిగరెట్ షాప్ కనిపించదు అని వాడు బాధపడి ఇంటికి పోయి వాళ్ళ ఆవిడతోటి చెప్పి నా ఉద్యోగం పోయింది అని కొన్ని సిగరెట్ బాక్సులు కొనుక్కొని వచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతాడు. ఆ ఏరియాలోనే చాలా మంది వచ్చి కొనుక్కపోతారు. చివరికి చిన్న షాపే ఓపెన్ చేస్తాడు, మొత్తం షాప్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే వాడు మొత్తం లండన్ లో సగం ఏరియాల్లో సిగరెట్ షాపులు పెడతాడు, మొత్తం మల్టీ మిలియనీర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని చిన్న చిన్న అవసరాల కోసం అని మొదలు తీసుకున్న అప్పులన్నీ బ్యాంకులుగా నాకు అప్పు వద్దని బ్యాంకు కట్టేస్తుంటే, సార్ మీరు లోన్ తీసుకోండి సార్, లోన్ ఎంత అంటే అంత ఇస్తాం మీకు అంటే, నాకు ఎందుకయ్యా ఇంక ఇంతకంటే లోను అన్ని కట్టేస్తున్నా అంటే, లేదు తీసుకోండి సార్, ఇంకా పెద్ద బిజినెస్ చేయండి అంటే మళ్ళీ లోన్ తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయండి అని ఇస్తారు. ఇస్తే నాకు చదువు రాదండి, మీరే ఫిలప్ చేస్తే నేను సంతకం పెడతా, ఏలుముద్ర వేస్తా అంటాడు. చదువు రాకుంటేనే ఇన్ని బేరాలు అద్భుతంగా చేశాడు, చదువు వస్తే ఇంకెంత చేసేవాడు అంటే, నీ మొహం చదువు వస్తే నేను ఆ ఫాదర్ గారి దగ్గర గుమస్తాన్ అవుతుంటే నీకేం తెలియలేదని చెప్తాడు. అంతే కథ. దీన్ని కథకి కథయే కంపేర్ చేయాలని, కథకి మూలాల్ని పట్టుకునేటప్పుడు ఈ యువతల భాషలో యువతల దేశంలో ఉండే కథలోనే మూలాలను పట్టుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. తెలుగులో నీలా జంగయ్య అని ఒక కవి ఉన్నాడు, అంతగా పెద్ద ప్రసిద్ధిలోకి వచ్చినట్టు ఎక్కువ చెప్పరు, కానీ
పట్టభద్రులంతా పరిశాన్ అయిపోతే ఏలి ముద్రగాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని ఒక పద్యం రాశాడు. లక్షణంగా బతుకు బుచ్చిలింగా అని ఉంటది అందులో శతకం. ఇంట్లో చాలా పద్యాలకి మనం ఒక స్టడీ చేసి సోమర్శెట్టి మామ కథకి లింక్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇట్లా కంపారేటివ్ స్టడీ, సరిహద్దులు లేని ప్రపంచం. ఒకటే ఏంటంటే కేవలం మొక్కుబడి పరిశోధనలకు మాత్రం అది సరిపోయేది కాదు. చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి విస్తృతమైన పరిశోధనలు చేస్తే తమ తులనాత్మక అధ్యయనం చాలా గొప్ప శాఖ అని నాకు అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు గాంధీ గురించి ఎంత కంపారేటివ్ స్టడీ చేయడానికి అయినా అవకాశం ఉంది. గాంధీ చెప్పిన ఒక మాట, ఆయన జీవితం మొత్తం ఆయన జీవితం మలుపు తిప్పిన ఫిలాసఫీయే ఒక మాటలో చెప్పాడు. ఆయన ఏంటంటే ఆయన చాలా మంది పిరికివాడు అన్నారు కదా తొలి రోజుల్లో. ఏంటంటే సత్య అహింస సత్యం అంటే పిరికివాడు అంటే పక్కన ఇంటి పక్కడిని పిలిచి తొడగొట్టి చూసుకుందాం రా అన్నవాడు ధైర్యవంతుడు కాడు. కానీ నిజంగా ఎవడు ధైర్యవంతుడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లో. హీఈస్ నాట్ ఏ రియల్ కరేజియస్ మ్యాన్ హూ కాల్స్ హిస్ బ్రదర్ ఫర్ ఎ ఫైట్, బట్ హీ who depends upon the opinion against the whole world. అంటే తన అభిప్రాయానికి కట్టుబడి మొత్తం ప్రపంచంతో కొట్లాడడానికి సిద్ధపడ్డవాడు నిజమైన ధైర్యవంతుడు అన్నాడు. ఆయన నిజంగా ధైర్యవంతుడు, మహాత్ముడు. దాన్ని తీసుకుని హిందీలో ఒక పోయెట్ ఆయనని ఎట్లా ఎగ్జిబిట్ చేయాలి అని ఆలోచించి ఎంతో తపనతో రాసిన సుమిత్రానంద్ పంత్, మీకు అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆయన ఏమంటాడంటే గాంధీని తుము మాంసహీన్, తుము రక్తహీన్, హే అస్థి శేష్ తుము అస్థిహీన్, తుము శుద్ధ బుద్ధు ఆత్మా కేవల్, హే చిర పురాన్, హే చిర నవీన్ అంటాడు. అంత అద్భుతంగా తెలుగులో అయితే రాలేదు నాకు తెలిసి. తెలుగులో కూడా కొందరు రాశారు. బసవరాజు అప్పారావు పద్యం అయితే మీకు అందరికీ తెలిసిందే. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి, వెన్న పూసా మనసు కన్న తల్లి ప్రేమ పండంటి మూములో బ్రహ్మ తేజస్సు, కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా టైం అయింది. సంఘటనల మీద అధ్యయనం చేయడానికి కూడా తులనాత్మక సాహిత్యం కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు దాని ప్రతిఫలనాలు ప్రతి సాహిత్యంలో ఉంటాయి. 1942 ఆగస్టు 8 నాడు బాంబేలో క్విట్ ఇండియా తీర్మానం చేశారు. నైట్ క్విట్ ఇండియా తీర్మానం చేసి దాన్ని చర్చకు పెట్టారు, ఆమోదం కోసం కూడా పెట్టారు. ఓటింగ్కి పెడితే ఆశ్చర్యం ఏంటంటే అది స్వయంగా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్టారు. అది మనం ఏమనుకుంటామంటే అప్పటికే మహాత్మా అనే పేరుంది, ఆయన చాలా భారతదేశం అంతా ఆమోదించింది. దానికి మొత్తం యునానిమస్ గా దానికి అంగీకరిస్తారు అని అనుకుంటాం. కానీ ఆ తీర్మానానికి కూడా వ్యతిరేకంగా 13 మంది ఓటేసింది, 3 దానికి సవరణలు ప్రతిపాదించింది. అప్పుడు మహాత్ముడు దాంట్లో గొప్ప స్పీచ్ ఇచ్చాడు. ఏంటంటే నేను ప్రతిపాదించిన అనే దాన్ని ఊసగా పెట్టుకొని మీరందరూ గుడ్డిగా ఓట్లు అయ్యేందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చర్చకి విమర్శకి అవకాశం కలిగేటటువంటి ప్రజాస్వామ్యమే నేను కోరుకుంటున్నా అని ఆ రోజు ఆయన చెప్పాడు. తర్వాత ఈ తీర్మానం నెగ్గినాక మాత్రం ఈ 13 మంది కూడా తీర్మానానికి అనుకూలంగా మాట్లాడాలని చెప్పాడు. చాలా గొప్ప విషయం అది. దాన్ని తీర్మానం వచ్చింది. నెక్స్ట్ డే పెద్ద ర్యాలీ జరిగింది. 9th ఆగస్టు క్విట్ ఇండియా మార్చ్ నడిచింది. ఆ మార్చ్ మీద హరివంశరాయ్ బచ్చన్ ఒక అద్భుతమైన పాట రాశాడు. ఉత్తర భారతదేశంలో చాలా మార్మోగిపోయింది ఆ పాట. ఏంటంటే నవ్ అగస్త్ క్రాంతికి ధ్వజా ఉటి, జాతికి భుజా ఉటి, నిర్విలంబు దేశీయే హో కడా హువా సమస్త్ నవ్ అగస్త్ అనే పోయం గేయం నడిచింది. ఆశ్చర్యకరంగా ఎవరు ఎక్కువ మంది పట్టుకోలేదు. వానమామలై దొరదాచార్యులు కూడా అదే పీరియడ్ లో ఒక పాట రాశాడు. పరదేశీయులు తొలగండి, భారతదేశం మా దేశం, వినండి వినండి విశ్వ ప్రజలు, భారతదేశం వీర భారత సందేశం అని రాశాడు. సరే, దీని బలం ఎంత అనేది కాసేపు పక్కకు పెడితే ప్రతిఫలనాలు అక్రాస్ ది లాంగ్వేజెస్ ఉన్నాయి. దీని మీద అధ్యయనం చేయటం అనేది కూడా తులనాత్మక సాహిత్యం మౌలిక లక్ష్యాలలో ఒకటి అని చెప్పొచ్చు. ఇంకా ఇట్లా మనము
తులనాత్మక సాహిత్యం అనగానే కేవలం పోలిక, కంపారేటివ్ చేయడం, ఇద్దరు వ్యక్తులకు, రెండు పుస్తకాలకు, రెండు భాషలకు, రెండు ట్రెండ్స్ కి మధ్య అని అనుకోవడం సరి అయింది కాదు. అది ప్రాథమిక అవగాహన మాత్రమే. ఆ సాహిత్యాల ద్వారా ఆ సాహిత్య సమాజపు మూలాలని కనుక్కొనడం, సంస్కృతి మూలాలని కనుక్కోవడం, తద్వారా మనిషిలో ఎక్కడ ఉన్న కొన్ని మౌలికమైన లక్షణాలు ఉంటాయి, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనిషిలో ఉండేటటువంటి మానవ లక్షణాలని కవి ఎట్లా రిఫ్లెక్ట్ చేశాడు అని పట్టుకోవడం అనేది తులనాత్మక సాహిత్య అధ్యయనం. దీన్ని నిజానికి సరిగ్గా ఎంకరేజ్ చేస్తే, సరిగ్గా పరిశోధనలు చేస్తే చాలా గొప్ప పరిశోధనలు వస్తాయి, చాలా గొప్ప పుస్తకాలుగా నిలబడతాయని నాకు అనిపిస్తుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తోటి నేను తులనాత్మక సాహిత్యం అధ్యయనం, ఆవశ్యకత, పరిశోధన మీద సార్ మళ్ళీ మాట్లాడండి సార్. హలో సార్ చెప్పండి సార్. ఇప్పుడు తులనాత్మక సాహిత్య అధ్యయనం గురించి, పరిశోధన గురించి, తులనాత్మక సాహిత్యం యొక్క అవసరం, దాని ఉన్నటువంటి స్కోప్ గురించి నాకున్న పాయింట్స్, నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ చెప్పాను. ఈ కాలం కూడా అంటే 1:30 కావచ్చింది కాబట్టి 1:30 కంటే ఎక్కువ ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. చాలా ఓపిక్గా మన మిత్రులైతే విన్నారు. నేను ఏ మేరకు గలిగానో యాదగిరి గారు చెప్పాలి. ఓకే, మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి సార్, బాగా చెప్తున్నారని. తర్వాత మెసేజ్ లో పంపించారు సార్. చాలా ఇంత స్కోప్ ఉంటుందని నిజంగా మా అందరికి కూడా మరొకసారి కనువిప్పు కలిగేలా ఈ ప్రసంగం కొనసాగింది సార్. మంజీర రచయితల సంఘం తరఫున అన్న అన్న హలో ఏమన్నా చెప్పండి. నరసింహారెడ్డి సార్, మురళి అంటే నేను ఇప్పుడు ఈ మా ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాల్లో ఇది మంచి స్పీచ్. యాక్చువల్ గా లెంత్ ఎక్కువ ఉన్న ఇది పెద్ద స్పీచ్. అంటే ఈ మేము పెట్టిన వెబ్ సిరీస్ లో భాగంగా మన సిద్ధంకి ఏర్పాటు చేసిన దాంట్లో నాకంటే 2-3 అంశాలు అనిపించాయి సార్. మీరు మామూలుగా అయితేనేమో కథా సాహిత్యం అన్న ఒక్క నిమిషం, ఇది మళ్ళీ కట్ అయినా మళ్ళీ జాయిన్ అయిదాం, రీజాయిన్ అయిదాం. ఓకే, కానివ్వండి ఏమన్నా కానివ్వండి సార్. మురళి, మీరు చెప్పిన దాంట్లో తులనాత్మక సాహిత్యంలో అంటే విదేశాల్లో అంటే మీరు ఫ్రాయిడ్ నుంచి, మార్క్స్ నుంచి చెప్పారు, చాలా బాగుంది, ఆ డీటెయిల్స్ బాగున్నాయి. అంటే మనకు నిజంగా గ్రీకు, లాటిన్, మన రోము, గ్రీక్ సాహిత్యం మనకి ఎక్కువ మనకు దగ్గరగా ఉంది కాబట్టి బాగా చేస్తాం. లాటిన్ అమెరికా సాహిత్యం మనకు సరే దూరంగా ఉంది అది అనుకోండి. కంపేర్ స్టడీస్ లో అంటే ఇప్పుడు సోమర్సెట్ మామ్ కథను తెలవకుండా యాదృచ్ఛికంగా అట్లనే ఒక దేవాలయము, ధర్మాదాయ శాఖ నడిపే కథ రాసింది, దాన్ని కంపేర్ చేయడానికి ఒక అవకాశం యాదృచ్ఛికంగా. కానీ రాస్తే నేను అనేది ఏంటంటే కంపారిజన్ చేసేటప్పుడు, పరిశీలన చేసేటప్పుడు నిజంగా సోమర్సెట్ మామ కథ చదివి అదే లాంటి ఒక కథ రాసిన అనుకో, ఈ రెండింటి మధ్య మళ్ళీ మనం తులనాత్మక పరిశీలన చేసే అవకాశం లేదు. ఎవరైనా చాలా మంది కాపీ కొట్టి రాసిందని కూడా చాలా ఉన్నది, బయట చర్చలు ఉన్నాయి చాలా మంది కవి. ఒక అంశం. నాకు రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు సాహిత్యం అనేది ఆయా సామాజిక పరిస్థితులు, అక్కడ ఉండే చైతన్యంతో సంబంధించిన అంశం. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఇది మంచి అవకాశం మనకు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న కాలంలో. మురళి చెప్పు. అదే మాట్లాడు. ఇప్పుడు జార్ఖండ్ లో ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమం జరిగింది, అవును. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరిగింది, దశలు జరిగింది. కానీ కంపేర్ స్టడీ చేసినప్పుడు నిజంగా జార్ఖండ్ లో ఉండే భూస్వామ్యము, అక్కడ ఉండే వలస వచ్చే ఆధిపత్యం చెలాయించిన వాళ్ళు, అక్కడ ఎదుర్కొన్న ప్రజలు ఎలాంటి సాహిత్యం సృష్టించారు, తెలంగాణలో వచ్చిన సాహిత్యం ఎటువంటిది, దీన్ని కంపేర్ చేయడానికి ఇప్పుడు మనకు చాలా అవకాశం ఉంది. దానికి ఇది యూనివర్సిటీ చేయాలి, ఉస్మానియా చేయాలి, సెంట్రల్ యూనివర్సిటీ చేయాలి, తెలుగు యూనివర్సిటీ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏ రకమైన సాహిత్యం వచ్చి ఇక్కడ అంటే అక్కడ ఉండే మనుషుల చైతన్యము అంటే కొంచెం అది వెనుకబడ్డ ప్రాంతం లాగా ఉంది బీహార్, అక్కడ ఏ చైతన్యంతో వాళ్ళు సాహిత్యం సృజన చేసిన, మన దగ్గర ఏ సాహిత్యాన్ని సృజన చేసిన అనేది కంపేర్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తాను మీకు, మన తగుల గోపాల్ అనే మిత్రుని పుస్తకం ఆవిష్కరణ జరిగింది, తగుల గోపాల్ది దండకడ్యం. ఆ రోజు వంశీకృష్ణ మొదలు పెట్టడం, వంశీకృష్ణ మాట్లాడిండు, తక్కువసేపు మాట్లాడిండు. ఆయన మొదలు పెట్టడం ఏం మొదలు పెట్టిండంటే, ఈ తగుల గోపాల్ అనే వ్యక్తి లాంటి కవి ఎవరైనా దేశంలో ఉన్నారా,
ఈయనే నాస్టాలియా రాసిండు, వాళ్ళ ఊరు గురించి రాసిండు కదా అని ఆయన ఏమంటాడంటే అస్సాంలో దొరికిండట ఆయనకు ఒక కవి, ఇటువంటి కవి. మా ఊర్లో జాతర అవుతుంది రండి అని ఒక పోయం ఉంటది ఈ తగుల గోపాల్. సిమిలర్ పోయము అక్కడ రాసిండట, అస్సాం సంబంధించిన ఆయన. కంపేర్ చేసిండు ఆయన. అక్కడ ఆయన ఏం రాసిండు చదివిండు, ఇక్కడ ఆయన ఏం రాసిండు చదివిండు. సారూప్యత రెండింటి మధ్య కుదిరింది అక్కడ. అంటే అక్కడ ఊర్లో నుంచి బయట రమ్మని ఆహ్వానించేటప్పుడైనా, ఇక్కడ జాతరకు మా తగుల గోపాల్ ఆహ్వానించేటప్పుడైనా ఒక కంపారిజన్ చేసిండు ఆయన. సో అట్లా దేశంలో వస్తున్న సాహిత్యానికి తెలంగాణ సాహిత్యానికి కంపారిజన్ జరగలేదు, నాకు తెలిసేది. జరగాల్సి ఉండేది దానికి. ఇది ఒక రకంగా సాహిత్యంలో ఇది చాలా లోపమే, ఇది జరగలేదు నిజానికి. నాకు అనిపిస్తుంది ఇది జరగలేదు. నిజమే. ఇప్పుడు చెప్పాలి ఇంకొకటి సార్, మీరు చెప్పిన దాంట్లో జార్ఖండ్ లో చాలా ఫైట్ నడిచింది. నిజానికి ఛత్తీస్గఢ్ కోసం పెద్దగా ఫైట్ నడవలేదు. ఇంకా కొన్ని చిన్న ఉత్తరాఖండ్ కూడా నడవలేదు. కాబట్టి జార్ఖండ్ లో తప్పనిసరిగా సాహిత్యం ఉంటుంది. నేను అనుకుంటా గూర్ఖాలాండ్ ఫైట్ లో కూడా కొంత, గూర్ఖాలాండ్ ఏర్పడలేదు ఓకే, గానీ అందులో కూడా కొంత సాహిత్యం వచ్చి ఉంటది. బెంగాల్ కు అటాచ్డ్ అయి ఉన్నది కాబట్టి కొంత సాహిత్యం వచ్చి ఉంటది. కాబట్టి అవి కంపారేటివ్ స్టడీ చేయొచ్చు. అవి చేయడానికి ఒక మీడియం హిందీ గానీ ఇంగ్లీష్ గానీ కొంచెం తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు చేస్తే చాలా బాగుంటది. ఆ రీసెర్చ్ కి నిజంగా వాల్యూ వస్తుంది. అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సాహిత్యాన్ని గుర్కాలాండ్ లేకపోతే విదర్భలో కూడా ఉద్యమం జరిగింది. అది కూడా మనం పక్కకి ఉంటే అక్కడ చాలా సాహిత్యకారులు వచ్చింది. విదర్భ నుంచి నాగపూర్ ఆ ప్రాంతంలో, అది రాకున్నా పర్వాలేదు కానీ అక్కడ విదర్భ ఏర్పడకుండా అక్కడ సాహిత్యం అయితే వచ్చింది. అంటే చాలా పాత డిమాండ్ విదర్భ అనేది. నిజానికి మన ప్రాంతంలో ఉన్న ప్రాంతం అంటే అది నిజాం లో పార్ట్ కాబట్టి మనం కంపేర్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను కంక్లూడ్ చేసుకుని మాట్లాడేది ఏంటంటే, నిజానికి అంటే ఇంత సాహిత్యం చేస్తారు కానీ తెలంగాణ కవిత్వాన్ని అనువాదం చేసేటప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి